ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో 9 రోజులు 9 రకాల పేర్లతో బతుకమ్మను కొలిచి సంబరాలు నిర్వహించారు. ఇక మహిళల కోలాటాలు, చిన్నాల నృత్యాలతో బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. సద్దుల బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా మరిన్ని వివరాలు మహిళలతో కలిసి మా ప్రతినిధి పవన్ కుమార్ అందిస్తారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారు. అయితే మహిళలు పెద్ద ఎత్తున వచ్చి బతుకమ్మలు పండుగ కోలాటం సాగుతుంది. అయితే మనతో పాటు బతుకమ్మతో మహిళలు ఉన్నారు. మహిళలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. హాయ్ అందరికి. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. మన భారతదేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలవు. అలాంటి భారతదేశంలో ఎన్నో రకాల దేవుళ్ళని మనము పూజిస్తూ ఉంటాం, విగ్రహాలను చేసి పూజిస్తాము. కానీ బతుకమ్మ పండుగని మాత్రము మనం రకరకాల పూలతోని పేర్చి మనము 9 రోజులు నవరాత్రులుగా బతుకమ్మని పూజ చేస్తాము. 9వ రోజున బతుకమ్మని చెరువులో అనిపివేస్తాము. మరొకసారి మేమందరం కూడా పురాణపేట మాది, మేమందరం చాలా ఘనంగా జరుపుకుంటాము. మరొకసారి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు, అలాగే దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. అయితే ప్రస్తుతానికి మనతో పాటు మరికొందరు మహిళలు ఉన్నారు. అయితే మహిళలు పిల్లలు అని తేడా లేకుండా కోలాహలంగా ఇక్కడ బతుకమ్మ పండుగ అయితే నిర్వహిస్తున్నారు. అయితే తీరొక్క పూలతో బతుకమ్మ పండుగ వేడుకలు అయితే జరుగుతున్నాయి. మనతో పాటు ఉన్న మహిళలు మరొకరు మాట్లాడతారు. చెప్పండి. మేము జగిత్యాలలో పురాణపేట శివాంజనేయ స్వామి ఆలయం దగ్గర మహిళలందరము కలిసి ఎంతో సంబరంగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటాము. చిన్న పెద్ద తేడా లేకుండా రకరకాల పూలతోటి అందంగా బతుకమ్మలను తీర్చిదిద్ది మేమందరము ఎంతో సంబరంగా మహిళలందరము జరుపుకుంటాము. అలాగే ఈ తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రస్తుతానికి దాదాపు 100 మంది ఇక్కడ బతుకమ్మ పండుగ అయితే నిర్వహిస్తున్నారు. మీకు ఈ 9 రోజుల పండుగ ఏ విధంగా అనిపిస్తున్నది? ఈ 9 రోజులు చాలా సంతోషంగా, ఫంక్షన్ ఒక్కరోజే అవుతుంది కదా, మనకు బతుకమ్మ పండుగ వచ్చిందంటే రోజు రోజు కొత్త రకంగా కొత్త చీరలు కట్టుకుంటూ కొత్త రకాల బతుకమ్మలు పేరుస్తూ కొత్త పాటలు ఆడుతూ అందరం ఒక దగ్గర కలిసిమెలిసి చేసుకుంటూ బాగా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ అయితే మనం చూసుకున్నట్టయితే 100ల సంఖ్యలో మహిళలు మాత్రం వచ్చి ఇక్కడ బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏదైతే బతుకమ్మ తీరొక పువ్వులతో తీసుకొచ్చి అలంకరించి బతుకమ్మను ఒక దేవుడిగా భావించి అయితే పూజిస్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్, జగిత్యాల నుండి. కరీంనగర్